హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చిక్కుడు గింజల కర్రీ ప్రిపేర్ చేశానండి. ముందుగా చిక్కుడు గింజల్ని ఒలిసేసుకుని క్లీన్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకుంటున్నానండి. మనకి ఇలా ఉడికిపోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. పోపు దినుసులు వేసుకున్నాను. అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు 2 ఆనియన్స్ 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకున్నానండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ చిక్కుడు గింజలు మనం తాలింపు పెట్టేసుకుని అయినా తినేసేయచ్చండి. ఉడికించుకుని టేస్ట్గా ఉంటాయి. సీజన్లో వచ్చాయి కాబట్టి ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. చిక్కుడు గింజలను కూడా వేసేసుకున్నానండి. వేసుకుని ఒకసారి కలిపేసేసుకుంటున్నాను. మనకి ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. 10 మినిట్స్ ముందు హాట్ వాటర్లో వేసుకొని ఉంచుకున్న మీల్ మేకర్ని కూడా స్క్వీజ్ చేసుకుని వేసుకున్నానండి. ఈ రెండు కాంబినేషన్ బాగుంటుందండి. రైస్లోకి రోటీస్లోకి టేస్ట్గా ఉంటుంది. చింతపండు టమాటాలు యాడ్ చేయట్లేదు కాబట్టి చిన్న మామిడికాయ తురుముని యాడ్ చేస్తున్నానండి. అవి వేసుకుని ఒకసారి కలుపుకొని 2 ఇంచులు ఎండు కొబ్బరి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ కారం మిక్సీ పట్టుకున్నానండి. ఆ మిశ్రమాన్ని కూడా వేసుకుని కొంచెం వాటర్ పోసుకున్నాను. ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి. సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన చిక్కుడు గింజల కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి.